అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మీరు యావరేజ్ స్టూడెంట్స్ అయినా బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయినా కూడా లైఫ్లో సెటిల్ అవ్వడానికి 3 సింపుల్ స్కిల్స్ 2 సింపుల్ హ్యాబిట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ స్కిల్స్ ఈ హ్యాబిట్స్ నేర్చుకుంటే మీకు లైఫ్లో సక్సెస్ అనేది గ్యారంటీ అని నేను తెలియజేస్తున్నాను. సో ముందుగా దీని ముందు వీడియోలో మనం ఒక 3 స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ 3 స్కిల్స్ ఏంటంటే రైటింగ్, స్పీకింగ్, థింకింగ్. అంటే రైటింగ్ అంటే ఏంటంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చక్కగా తప్పు లేకుండా రాయటం. అలాగే స్పీకింగ్ అంటే ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి, మన మనసులోని భావాలు నలుగురికి భయం లేకుండా చెప్పడం. మూడోది ఏంటంటే థింకింగ్ అంటే ఏంటంటే మన మైండ్, దేవుడు మనకి ఇచ్చిన అమూల్యమైన రిసోర్స్ వనరుల్లో ఒకటి ఏంటంటే బ్రెయిన్ అనమాట. సో ఆ బ్రెయిన్ని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మనం లైఫ్లో సక్సెస్ అవుతాం అనే విషయం మనం ఈ థింకింగ్ గురించి మనం పోయిన వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ 3 స్కిల్స్ కూడా మీరు మరిన్ని వివరాలు కావాలంటే దీని ముందు వీడియో చూడండి. ఇకపోతే ఇప్పుడు 2 హ్యాబిట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఏంటి, మన స్కిల్స్ లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలంటే స్కిల్స్ కావాలి, హ్యాబిట్స్ కావాలి. సో 3 స్కిల్స్ చెప్పాను. ఇప్పుడు ఈ 2 హ్యాబిట్స్ ఏంటి? మనం పొద్దున్నే లేచిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఫోన్ తీసేసి ఊళ్ళో ఉన్న చెత్త అంతా కూడా ఆ ఫోన్లో మెసేజ్ల రూపంలో, వీడియోల రూపంలో ఉన్నదంతా కూడా మన మైండ్లోకి ఎక్కించుకుంటాం. సో ఎక్కించుకున్నందువల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందో చూడండి. ప్రతిరోజు మీరు 2-3 గంటలు సోషల్ మీడియాలో ఆ రీల్స్ అవి చూస్తారు. ఆ చూసినందువల్ల మీకు ఏమన్నా లైఫ్లో ఉపయోగపడుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి. రెండోది ఏంటంటే, ఆ విధంగా చూసినందువల్ల మీ టైం వేస్ట్ అవుతుంది, కానీ మన లైఫ్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా చూడండి. వీడియోలు చేసే వాళ్ళకే డబ్బులు వస్తాయి మనం చూస్తే, కానీ మనకేంటి లాభం? అందువల్ల ఏంటంటే, ఈ ఫస్ట్ లేచిన వెంటనే మీరు చేయవలసింది ఏంటంటే టు డూ లిస్ట్. అంటే ఏంటి, ఈరోజు మనం ఏం పనులు చేయాలనేది ఒక పేపర్ మీద ఒక లిస్ట్ రాసుకోవడం అనేది బెస్ట్ హ్యాబిట్ అనమాట. ఆ హ్యాబిట్ ఉంటే కనుక మీకు షార్ట్ కట్ అయిపోద్ది సక్సెస్ అనేది. ఎందుకంటే బయట జాబ్స్ ఇచ్చేవాళ్ళు చూసేది అదొకటే, మనకి ఏమి అలవాట్లు ఉన్నాయనేది చూస్తారు, తర్వాత ఏమి స్కిల్స్ ఉన్నాయని చూస్తారు. సో మనకున్న స్కిల్స్, అలవాట్లు ఎదురుపడికి ఈజీగా కనపడే ఏంటంటే ఇవన్నమాట, ఈ టు డూ లిస్ట్. మనం ఆ రోజు ఏం పనులు చేయాలనేది ఒక 3, 4 లేకపోతే 1, 2 మీ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి రాసుకోండి. పేపర్ మీద రాసుకోకపోతే మనం చెయ్యం. ప్రతి మనిషికి కూడా మనకేంటంటే పోస్ట్పోన్ చేసే అలవాటు. ఏ పని కూడా మన మనసులో ఉంటుంది ఇది చేయాలని, కానీ దాన్ని మన మనసే చెప్తుంది, కంగారు లేదు, నెమ్మదిగా చేద్ది, కానీ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని చెప్పేసి అవకాశం ఉన్నంత వరకు మనం పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాం. అది మన హ్యూమన్ నేచర్, హ్యాబిట్. సో దాన్ని ఓవర్కమ్ అవ్వాలి. దాని నుంచి బయటపడాలంటే ఏంటంటే, మార్గం ఏంటంటే, పొద్దున్నే లేచిన వెంటనే ఫోన్ తీసి మనం చెత్తంతా చూసే బదులు ఈ టు డూ లిస్ట్ అనేది రాసుకోవాలి. అది నెంబర్ 1 హ్యాబిట్. నెంబర్ 2, అది రాసుకున్న తర్వాత మనం ఏంటి, ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, మనం పోస్ట్పోన్ చేస్తాం. అందులో టు డూ లిస్ట్లో 4 పాయింట్లు రాసుకున్నాను అనుకోండి, 4 పనులు. ఆ 4 పనులు నువ్వేం కంగారు పడొద్దు, చేయొద్దు, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని మన మనసు చెప్తూ ఉంటుంది. సో అది కుదరదు. సో దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే ఏంటంటే డూ ఇట్ నౌ, ఇప్పుడే చేయాలి ఏదోటి అనేది ఒక హ్యాబిట్ అవ్వాలి. అంటే ఏంటి, మనం రాసుకున్న లిస్ట్లో ఇంపార్టెన్స్ని బట్టి ఏదో పని వెంటనే చేయాలి అనేది మన మనసులో గట్టిగా చెప్పాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ థింకింగ్ స్కిల్ నుంచి వస్తుంది అనమాట. మనం మనసులో ఏదనుకుంటే అదే చేస్తాం, అదే మాట్లాడతాం. కాబట్టి మీరు మనసులో ఏమనుకోవాలి, మనం ఈ డూ ఇట్ నౌ, నేను వెంటనే ఏదోటి చేయాలి అనేది మనసులో ఆలోచించాలి. ఆలోచన కష్టం కాదు కదా, చేయటం కష్టం. సో ఆలోచన కష్టం కాదు, కాబట్టి మీరు నేను ఏదోటి చేయాలి అనేది ఆలోచించుకోవాలి. రెండోది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఒంటరిగా ఏ పని చెయ్యం. ఎందుకని, మన చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు. మన చుట్టూ 4-5 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరూ ఎలా ఉంటే మనం అలా ఉంటాం. చిన్నప్పటి నుంచి కూడా మనకి పరిసరాల్లో మన చుట్టూ ఉన్న జనంలో ఉన్న అవలక్షణాలన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఆ అవలక్షణాలు ఏంటి? ఏ పని చేయకపోవడం, ఏమి నేర్చుకోకపోవడం, రీల్స్ చూసి టైం అంతా వేస్ట్ చేసుకోవడం, లైఫే వేస్ట్ చేసుకోవడం అనేది అవలక్షణాలు. మనకి ఎవరితోటి మాట్లాడటం ఇష్టం ఉండదు. లక్కీగా మనకేంటంటే ఈ మధ్యకాలంలో ఫోను ఒక అలవాటు ఉంది కాబట్టి ఎవరితో మాట్లాడకపోయినా మన టైం పాస్ అయిపోద్ది. ఫోన్ చూసుకుంటే గంటలు వెళ్ళిపోతుంటుంది. సో అందువల్ల ఏంటంటే, అది ఏమన్నా మనకు పనికి వచ్చేదంటే పనికి రాదు. కాబట్టి మనం ఏం చేయాలి, మన చుట్టూ ఉన్న ఒక 4-5 ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు వీడియోలో మీకు చెప్పిందంతా మీరు కన్విన్స్ అయ్యి, ఓహో ఈ 3 స్కిల్స్, ఈ 2 యొక్క హ్యాబిట్స్ మనం ప్రాపర్గా ఉపయోగించుకుంటే, డెవలప్ చేసుకుంటే మన లైఫ్లో సక్సెస్ అవుతామని మీకు అనిపిస్తే, మీరు చేయవలసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే,
దీన్ని మీ మైండ్లో పదే పదే అనుకోవాలి. ఏంటి ఎంత సింపుల్గా ఉన్నాయి స్కిల్స్, ఈ స్కిల్స్ మనం నేర్చుకుంటే మన లైఫ్లో సక్సెస్ అవుతూ ఉంటున్నారు. సో ఇది ఎంతవరకు సాధ్యం అనేది ఆలోచించుకోండి మైండ్లో ఆలోచించుకున్న తర్వాత మీరు కన్విన్స్ అయితే నెక్స్ట్ చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు ఈ థింకింగ్ స్కిల్లో చెప్పాను, మీరు మైండ్లో కన్విన్స్ అయ్యేదే మీ మాటల రూపంలో బయటకు వస్తుంది. సో మీ మాటల రూపంలో బయటకు వచ్చింది మీరు ఎవరికి చెప్పాలి? మీ చుట్టూ ఉన్న 4-5 ఫ్రెండ్స్కి చెప్పండి. అరే నేను ఒక వీడియో చూశాను రా, ఆ వీడియోలో కేవలం 3 స్కిల్స్ 2 హ్యాబిట్స్ చెప్పారు, అవి చాలా తేలిగ్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, రైటింగ్ ఉంది, రైటింగ్లో మనకి తెలుగు ఇంగ్లీష్లో తప్పు లేకుండా రాయటం నేర్చుకోవాలని చెప్పాను. సో దానికి ఏంటి, ఇప్పుడు చూడండి మనకి టెక్నాలజీ పెరిగిపోయింది. మీరు మాట్లాడుతుంటే వాయిస్ టైపింగ్ వచ్చేస్తుంది, మీకు తెలుగు రాకపోయినా కూడా మాట్లాడుతూ వచ్చు కదా. తెలుగులో మీరు మాట్లాడుతుంటే వాయిస్ టైపింగ్లో తెలుగు టైప్ అయిపోతుంది. ఇంగ్లీష్ ఎలాగో మీకు స్కూల్లో చెప్తున్నారు, ఇంగ్లీష్ మీడియంలో అందరూ చదువుకుంటున్నారు. కాబట్టి ఇంక ప్రాబ్లం ఏంటి? థింకింగ్ అంటే ఇప్పుడే చెప్పాను మీకు. ఇప్పుడు ఈ వీడియోలో మీరు కన్విన్స్ అయితే ఆలోచించండి. మీ ఆలోచనల్లో ఆటోమేటిక్గా మీకు మాటల రూపంలో బయటకు వస్తాయి. ఆ మాటల రూపంలో బయటకు వచ్చేది మీ చుట్టూ ఉన్న 4-5 ఫ్రెండ్స్ని కన్విన్స్ చేయండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ఇలా చెప్పారు, మనం ఇది నేర్చుకుంటే లైఫ్లో సక్సెస్ అయిపోతాం అంటున్నారు. మన 5 ఇది నేర్చుకుందాం. ఈ ఎలా నేర్చుకోవాలనేది తర్వాత విషయం. ముందు కన్విన్స్ అయ్యి మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకు కూడా నచ్చిందా లేదా అనేది మీరు తెలుసుకోగలిగితే మీరు సగం సక్సెస్ అయినట్టే. ఎందుకని లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే ఎదుటి వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం. మీరు కన్విన్స్ అయితే మీ ఒక 5గురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మీరు సక్సెస్ రూట్లో ఉన్నట్టే. కాబట్టి ఎప్పుడైతే మీ 5గురు కన్విన్స్ అయ్యారో నాకు కాల్ చేయండి, నేను ఇక్కడ ఉన్నాను, మీకు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే మనం అందరం డబ్బు సంపాదించాలి. డబ్బు అంతా ఎక్కడుంది? రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్లో ఉంది. ఈరోజు మొదలు పెడితే ఈరోజే డబ్బులు వచ్చే అంత అవకాశాలు ఉన్న మార్కెట్ రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్. ఎలాగా? మీ దగ్గర రూపాయి లేదు, సేల్స్లో ఎంటర్ అవ్వండి. సేల్స్ రంగం, రియల్ ఎస్టేట్లో సేల్స్ ఉంది, స్టాక్ మార్కెట్లో సేల్స్ ఉంది. లేదు, రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్లో బోల్డెని కంపెనీలు, బోల్డెని ఆఫీసులు, ఎక్కడో చోట జాబ్లో చేరిపోండి. 10,000 ఇచ్చినా పర్లేదు, ఎంత ఇచ్చినా పర్లేదు. ఆ 2 రంగాల్లో మీరు జాబ్లో జాయిన్ అయిపోండి. సేల్స్ క్యారియర్ స్టార్ట్ చేయండి. తర్వాత డెవలప్ చేసుకోండి. కొద్దిగా డబ్బులు సంపాదించిన తర్వాత ఆ డబ్బులతో ఎలా డబ్బులు సంపాదించాలనేది అదొక స్కిల్. దానికి మేమన్నీ మీకు హ్యాండ్ హోల్డ్ చేసి మీకు లైఫ్లో సక్సెస్ అయ్యేటట్టు చూడటానికి ఇది స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే అన్నీ మేము చూసుకుంటాం. సో లైఫ్ ఈజ్ సో సింపుల్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం దాని నుంచి దూరం జరిగిపోతున్నాం. అంటే ఏంటి, మంచి హ్యాబిట్స్, మంచి స్కిల్స్ ఏంటో తెలీదు, ఎలా నేర్చుకోవాలో తెలీదు, నేర్చుకుంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు. బేసిక్గా మనం ఎదుటివాడితో మాట్లాడటానికి మనం ఇష్టపడడం, ఫోన్ చూసుకుని గంటలు టైం పాస్ చేయడమే మనకి లైక్ చేస్తాం. సక్సెస్ ఎలా వస్తుందండి? సో ఈ ఒక్క వీడియోలో ఉన్న కంటెంట్ మీరు అర్థం చేసుకుని మీ మైండ్లోకి పంపించి మీరు కన్విన్స్ అయ్యి మీ 4 ఫ్రెండ్స్ని కన్విన్స్ చేయగలిగితే ఇందులో లైఫ్ ఉంది, సక్సెస్ ఉంది, డబ్బు ఉంది అని కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు నాకు కాల్ చేస్తారు. కాల్ చేస్తే మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. మిమ్మల్ని సక్సెస్ చేయించే బాధ్యత నాదని చెప్పేసి మీకు హామీ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.